క్యాప్ ఇచ్చుకుని రావచ్చంట, బ్యాక్ టు బ్యాక్ రాకూడదంట. బ్యాక్ టు బ్యాక్ రాకూడదనే పాయింట్ కాదు నేను చెప్పింది. ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను కూడా ఆగిపోయాను. సో ఆటోమేటిక్ గా కంటిన్యూ కెప్టెన్. నువ్వు ఆగిపోతే నేను ఆగిపోవాలనేది ఉందా? అవును, నా పాయింట్ అది. అది నా పాయింట్. నా పాయింట్ అది. నా పాయింట్. మరి ఆ రోజు నేను సాక్రిఫైస్ చేస్తాను, ఎందుకు ఆగిపోతున్నావు, నువ్వు కూడా ఆడాను అనలేదే. ఓకే అని తీసుకున్నారు కదా అందరు కలిసి. అది నా పాయింట్. అవును, అరే నేను ఇచ్చినోడు, నేను ఇచ్చాను కాబట్టి నాకు ఆ పాయింట్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకున్నావు, నీకు పెద్ద మనసు ఉందేమో. అవును, నేను ఇచ్చాను కాబట్టి నువ్వు ఇవ్వాలి. నా పాయింట్ నేను ఇచ్చాను. నేను ఎందుకు ఇవ్వాలి? అది నా పాయింట్ అబ్బా, నేను చెప్పుకున్నాను. తనుజ, నా పాయింట్ నేను చెప్పుకున్నాను. ఇక్కడ ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళే ఆడతారు. 11వ వీక్ ఇది నాకు కావాలి. ఇప్పుడు రీతు ఇండివిజువల్ నేను చెప్పింది ఓకే, అంతే అయిపోయింది. ఇప్పుడు నేనే ఇది చేయలేదు కదా దానికి. ఎవరు ఇండివిజువాలిటీ వాళ్ళది ఇక్కడ, అంతే. అందరు కలిసి ఏం అదే అలా అనుకుంటే లాస్ట్ వీక్ అందరు కలిసి డెమోన్ మీద పడి ఆ రెబల్ టాస్క్లు తీసేసాం కదా. ఈ గేమ్ కోసమే ఎవరు చేసినా, గేమ్ కోసమే. కొంతమంది చాలా చక్కగా సేఫ్ గా ముందుకు మూవ్ అయిపోతున్నారు, కొంతమంది బుర్ర లేని వాళ్ళు ఆగిపోతున్నారు, అంతే. ఇంకా అలా అనుకుంటే మేమేం చేయలేం. ఎవరికి బుర్రలు లేకుండా అయితే 9th వరకు రారు, టాప్ 9 వరకు రారు. ఏంటో రీచ్ అవ్వలేకపోతున్నాం మేము ఆ లెవెల్ కి. ఎందుకంటే ఒకసారి కెప్టెన్ అయ్యి త్యాగం చేశాడు, ఆ కెప్టెన్ బ్యాచ్ కి వాల్యూ లేకుండా. సెకండ్ టైం కెప్టెన్ అయ్యాడు, థర్డ్ టైం కూడా ఎవ్వరు లేనట్టు ఉండి అందరి సపోర్టు తనకే ఉంటుంది. ఒకవేళ తను లైక్ ఈ కంటెండర్షిప్ లో ఉంటే వేరే వాళ్ళు కెప్టెన్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుందేమో అనేసి నేను తనని తీయాలనుకుంటున్నాను బిగ్ బాస్.